వరుసగా సినిమాలు కానీ పెద్దగా సక్సెస్ కాలేదు. స్టార్ హీరోలతో సినిమా చేసిన మైలేజ్ రాలేదు. దాంతో సడన్ గా సినిమాల అనౌన్స్మెంట్ ఆపేసింది శ్రీలీల. క్రేజ్ ఉన్న పెద్దగా సక్సెస్ రేట్ లేకపోవడంతో శ్రీలీల పనైపోయింది. ఇక తెలుగులో సినిమాలు చేసే ఛాన్స్ తగ్గిపోయింది అనుకున్నారు. కానీ సాలిడ్ గా బౌన్స్ బ్యాక్ అయింది శ్రీలీల. వరుస పెట్టి అనౌన్స్మెంట్లతో ట్రోల్స్ ని మడత పెట్టేసింది. శ్రీలీల సూపర్ బౌన్స్ బ్యాక్ అయింది. గుంటూరు కారం తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించని శ్రీలీల ఇప్పుడు వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. దాదాపు తెలుగులో శ్రీలీల పనైపోయినట్టే అనుకున్న వాళ్లకి బ్యాక్ టు బ్యాక్ అనౌన్స్మెంట్స్ తో సమాధానం చెప్తోంది. లేటెస్ట్ గా నితిన్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుందని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీం. ఇంట్రెస్టింగ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ నుంచి నీరా వాసుదేవ్ గా శ్రీలీల స్టైలిష్ ఎంట్రీ అదిరిపోయిందంటున్నారు వీడియో చూసిన ఫ్యాన్. రాబిన్ హుడ్ లో స్టైలిష్ రోల్ చేస్తూ మరోవైపు రవితేజతో హోమ్లీ క్యారెక్టర్ లో కనిపించబోతోంది శ్రీలీల. అసలు ఇప్పటి వరకు శ్రీలీల చేసిన సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా ధమాకా. రవితేజ శ్రీలీల నటించిన ఈ సినిమా రవితేజ కెరియర్ లోనే కాదు శ్రీలీల కెరియర్ లో కూడా బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ మూవీ. అందుకే రవితేజతో రెండోసారి నటించడానికి రెడీ అయింది శ్రీలీల. భాను భోగవరపు డైరెక్షన్ లో రవితేజ 75వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరోసారి శ్రీలీల జాయిన్ అయింది. ఇక వీళ్ళిద్దరి కెమిస్ట్రీని ఎప్పుడెప్పుడు చూద్దామని వెయిట్ చేస్తున్నారు అభిమానులు. నిజానికి శ్రీలీల గుంటూరు కారం తర్వాత ఎలాంటి కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. లేటెస్ట్ గా రాబిన్ హుడ్ తో పాటు రవితేజ సినిమాలో హీరోయిన్ గా 2 సినిమాల్ని అనౌన్స్ చేసింది. అయితే ఈ సినిమాల కంటే ముందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ లో హీరోయిన్ గా ఫిక్స్ అయింది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న ఈ ఇంట్రెస్టింగ్ పోలీస్ యాక్షన్ డ్రామాలో హీరోయిన్ గా శ్రీలీల బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఇలా అసలు సినిమాలే లేవు, స్క్రీన్ మీద పనైపోయింది అంటూ ట్రోల్ చేస్తున్న వాళ్లకి ఇప్పుడు 3 సినిమాలు చేతిలో పెట్టుకుని ఫుల్ బిజీ అయిపోయాను అని సమాధానం చెప్తోంది శ్రీలీల.